హలో వ్యూవర్స్, దిస్ ఇస్ కార్తిక్ మోపరి. ఈ రోజు మీకు ఫోర్త్ సిటీకి దగ్గరలో అండ్ శ్రీశైలం హైవేకి ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ డ్రైవ్లో, కడతాల్ టౌన్కి ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ డ్రైవ్లో అయితే మంచి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. అంటే చూస్తున్నారు కదా ప్రాజెక్ట్, మనం అయితే ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్. ఆల్రెడీ ఎంట్రన్స్ అయితే మనం 60 ఫీట్ రోడ్ ప్లాన్ చేస్తాం, అన్ని కూడా సీసీ రోడ్స్ ప్లాన్ చేస్తాం అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ మనకి ఎగ్జాక్ట్గా ఫోర్త్ సిటీకి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్లోనే అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనకి రీసెంట్గా ఏదైతే స్కిల్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ డిఫరెంట్గా మనకి ఫార్మా కంపెనీస్ కూడా ఒక 5 కంపెనీస్కి, డాక్టర్ రెడ్డిస్ వీటికి కూడా మనకి ఎలకేట్ అయితే చేశారనమాట. అండ్ త్రిబుల్-ఆర్కి ఇన్సైడ్లో ఉంటుంది ప్రాజెక్ట్ వచ్చేసి. త్రిబుల్-ఆర్ కూడా మనకి ఎగ్జాక్ట్గా ఒక 5 మినిట్స్ డ్రైవ్లో అనమాట. ఆల్రెడీ అలైన్మెంట్ అనేది మనకి ఫిక్స్ అయిపోయింది. త్రిబుల్-ఆర్ది ఇన్సైడ్లో ఉంటుంది అండ్ హైవేకి దగ్గర అన్ని కడతాల్ సరౌండింగ్స్లోనే మీకు ఇలాంటి ప్రాజెక్ట్ అయితే, ఇంత గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎక్కడ కూడా లేదనమాట. ఎందుకంటే మనం ఇది వచ్చేసి 75 ఏకర్స్లో లగ్జరీ ప్లాట్స్ అయితే మనం ప్లాన్ చేసి చేస్తున్నాము. దీంట్లో వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా మనం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోడ్ వచ్చేసి మనకి సీసీ రోడ్స్ అనమాట. అన్ని కూడా సీసీ రోడ్స్ ప్లాన్ చేస్తాం మనం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. అండ్ ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది. ఈ ప్లాటింగ్ స్టోన్స్ ఇచ్చేసాము. అండ్ స్టీల్ లైట్స్ కూడా ఆల్రెడీ పెట్టేసాం అనమాట. దీనికి స్పెషల్గా మనం సోలార్ లైట్స్ అనేది ఇస్తున్నాం అనమాట. రోడ్స్ కూడా మనకి ఇవన్నీ కూడా నార్మల్ డెవలప్మెంట్స్ కాదు, ఇవన్నీ కూడా అపర్నాక్ కన్స్ట్రక్షన్తో టైప్ అయ్యి మనం 19 ఇయర్స్ అగ్రిమెంట్ తోటి మనం ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తాము. మనది ఫస్ట్ ప్రాజెక్ట్ కాదండి, ఆల్రెడీ మనం శ్రీశైలం హైవే కూడాలో మొత్తం కూడా 5 ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసాం. వాటికి కూడా ఈ రోడ్స్ అన్ని కూడా సీసీ రోడ్స్ ఇచ్చామన్నమాట. అండ్ ఆ ప్రాజెక్ట్ ఒకసారి ఎలా ఉంది, ఎలా డెవలప్మెంట్ చేస్తున్నాం, అండ్ మెయింటెనెన్స్ చేస్తున్నాం అనేదాన్ని కూడా ఒకసారి మీకు వీడియో అనేది డిస్ప్లే చేస్తాను. సో చూడండి అది కూడా. అండ్ ఇన్సైడ్లో మనం యాంపీ థియేటర్స్ అని, పార్క్ ఏరియాస్ అవన్నీ కూడా ప్లాన్ చేసి ఇస్తున్నాము. అవన్నీ కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి మీకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెళ్దాం పదండి. సో వెంచర్ మిడిల్ అయితే ఉన్నాం అనమాట అండి. ఇక్కడ మనం ఎంటీ చూసుకుంటే మిడిల్లో పార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ పార్క్లో మనం ఫస్ట్ వచ్చేసి మనకి స్పెషల్ అట్రాక్షన్, మన ఓపెన్ ప్లాట్స్లో మీరు ఎక్కడ కూడా చూస్తుంటారో మనం యాంపీ థియేటర్ అనేది ప్లాన్ చేసి ఇస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి టోటల్గా మొత్తం యాంపీ థియేటర్ అనేది ప్లాన్ చేసాము. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి క్రికెట్ బాక్స్ నెట్ కానీ ఇవన్నీ వస్తాయి అనమాట. అండ్ ఇక్కడైతే మనకి బాస్కెట్బాల్ కోర్ట్ ఇచ్చేసాము. అండ్ స్కేటింగ్ రింగ్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేసేసాం అనమాట. అండ్ ఫుట్ పాత్ కూడా చూసుకోవచ్చు. మీకు ఏ వెంచర్లో అయినా మినిమం 6 ఫీట్ ఉంటుంది, 4 ఫీట్ ఉంటుంది. మనం 8 ఫీట్ అనేది ఇస్తున్నాం అనమాట. మొత్తం వెంచర్ అంతా కూడా ఫుట్ పాత్ అనేది 8 ఫీట్ ఉంటుంది మీకు. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది. అండ్ ప్లాంటేషన్ కూడా మనం ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ లైన్స్ కూడా ఇచ్చేసాం. ప్లాంటేషన్ కూడా ఎవ్రీ ప్లాట్కి 2 ప్లాంట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఒకటి ఫ్రూట్ ప్లాంట్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి మనకి ఫ్లవర్ ప్లాంట్ వేస్తే ఇస్తున్నాం అనమాట. దీంట్లో వచ్చేసి చూసుకోవచ్చు రోడ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా మనం లాస్ట్ ఇయర్ మార్చ్కి అయితే లాంచ్ చేసామండి. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు డెవలప్మెంట్స్ అనేది ఎలాంటి ప్రోగ్రెస్లో ఉన్నాయి. 1 ఇయర్లోనే మనం ఇంత ప్రోగ్రెస్ చూసి ఫైనల్ ఎల్పీ కూడా తీసుకున్న ప్రాజెక్ట్ అండి మనది వచ్చేసి. అండ్ అక్కడైతే సీనియర్ సిటిజన్ పార్క్ ఇచ్చేసాము. బ్యాక్ సైడ్ మనకి ఒక హిల్ పైన వ్యూ పాయింట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేసాం అనమాట. నైట్ టైం అయితే మీకు ఈవినింగ్ టైం కానీ ఆ టైంలో మనకు వ్యూ చాలా బాగుంటుంది అనమాట మన ప్రాజెక్ట్ నుంచి. మొత్తం లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, మీకు ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్న ది బెస్ట్ ప్రాజెక్ట్ అండ్ ది బెస్ట్ లొకేషన్ అనమాట. ఎందుకంటే హైవే నుండి ఎగ్జాక్ట్గా మనకి 1.8 కిలోమీటర్స్లో ఉంటుంది అనమాట ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. అండ్ దీంట్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా పార్క్స్ అనేవి, చాలా డెవలప్మెంట్స్ అనేవి, చాలా ఎమ్యూనిటీస్ అనేవి కడతాల్లో ఫర్ ద ఫస్ట్ టైం అనేది మనం మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇంకెవరు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడ కూడా లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు వచ్చి కూడా వెంచర్కి. అండ్ ప్లాంటేషన్ కూడా చూసుకోవచ్చు. అన్ని ప్లాంట్స్ కూడా ఆల్రెడీ తెచ్చేసాం మనం. సో అన్ని ప్లాంట్స్ కూడా మనం ప్రోగ్రెస్లో అయితే ఉన్నాయన్నమాట. అన్ని కూడా పెట్టేసి మనం వాటరింగ్ కూడా మనం డైలీ మనమే చేస్తాం అనమాట. ఎందుకంటే వర్కర్స్ కూడా ఇక్కడే ఉంటారనమాట. సెక్యూరిటీ కానివ్వండి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. వర్కర్స్ కూడా అందరూ కూడా ఇక్కడే ఉండి 24/7 వర్క్ అనేది చేస్తూనే ఉంటే ఏ డే కూడా మనకి వర్క్ అనేది ఎక్కడ కూడా ఆగదన్నమాట. అండ్ దీనికి 2 కనెక్టివిటీస్ ఉంటాయి. ఒకటేమో మన శ్రీశైలం హైవే నుండి షాద్నగర్ బెంగళూరు హైవే వెళ్ళే రూట్ నుంచి ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మనకి ఫేమస్ మన మైసిగని టెంపుల్ ఏదైతే ఉందో హైవే నుంచి ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి 1.8 కిలోమీటర్స్ 2 కనెక్టివిటీస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో మనం 15,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాము. దాంట్లో స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్స్ కానివ్వండి, బ్యాంకెట్ హాల్, జిమ్, యోగా హాల్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్ చూశారు కదా ఇందాక. సో దానికంటే ఇంకా డెవలప్మెంట్స్ ఎక్కువగా ఇస్తామన్నమాట. ఎందుకంటే 35 ఏకర్స్, ఇది 70 ఏకర్స్ కాబట్టి. సో మీకు ఒకసారి వెంచర్ విజిట్ చేస్తే మొత్తం కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి.
ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.